మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. అన్నాడీఎంకేలో భారీ చీలిక ఏర్పడింది. అన్నాడీఎంకేలో మొత్తం 47 మంది ఎమ్మెల్యేలు ఉంటే షణ్ముగం వర్గానికి చెందిన దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు పార్టీ నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ టీవీకేకు మద్దతు ప్రకటించినట్టుగా వెల్లడించారు. ఏఐడీఎంకే డిఎంకే మధ్య పొత్తు ఏర్పడవచ్చన్న ప్రచారంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండగా అలాంటి కలయిక పార్టీ ఉనికికే ప్రమాదమని షణ్ముగ వర్గం చెప్తోంది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టీవీకేకు సపోర్ట్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలో రేపు తమిళనాడు అసెంబ్లీలో బల నిరూపణ జరగనుంది. ఫ్లోర్ టెస్ట్కు ముందు టీవీకేకు లభించిన ఈ మద్దతు రాజకీయంగా విజయ్కు పెద్ద బూస్ట్గా చెప్పాలి. Proposal which is against our principle, basic principle of our party. To align with the DMK, we are not, our legislative parties and party men are against to that proposal. We opposed. So, and our legislative party in the meeting, we take a decision. It is against our party interest. If we align with the DMK, ADMK will be wiped out in future. So, we are against. So, we are as a legislature party passed a resolution to against that proposal, and also legislative party as a majority member elected Thiru SP Velumani as a floor leader as a ADMK floor leader, and also we passed a resolution. We accept the people mandate. The people mandate is for not for TVK. The mandate is for Chief Minister Vijay. That is foremost important, that we have to understand that. The mandate is for Vijay to become a Chief Minister. So we respect people mandate. So to respect the people mandate, we wholeheartedly congratulate, first of all we congratulate Chief Minister Thiru Vijay, and wholeheartedly we as a ADMK party and ADMK legislative party support and extend our support to the TVK government headed by Chief Minister. రైట్, తమిళనాడులో జరుగుతున్న ఈ కరెంట్ పొలిటికల్ అప్డేట్స్కి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకటేష్ ఢిల్లీ నుంచి ఇస్తారు. వెంకటేష్, చెప్పండి. సో ఇది కేవలం ఒక సపోర్ట్గానే చూడాలా? ఏఐడిఎంకే త్వరలో విలీనం కూడా కాబోతుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో అటువైపుగా డైరెక్షన్ వెళ్తోందా? ఎలా చూడాలి? అప్డేట్ చెప్పండి. తమిళనాడులో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అన్నా డిఎంకేలోని ఒక వర్గము ఆయనకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. సో షణ్ముగన్ నేతృత్వంలోని ఈ తిరుగుబాటు వర్గం పూర్తిగా విజయ్కి టీవీకేకు మద్దతు ఇవ్వాలని ఆ మేరకు లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్లో తాము నిర్ణయం తీసుకున్నట్టుగా షణ్ముగం ప్రకటించారు. సో ఎస్పీ వేలుమణి లెజిస్లేటివ్ పార్టీ నాయకుడిగా ఉన్నాడు. సో ఆయన నేతృత్వంలోనే తాము ఈ టీవీకేకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్టు ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈ పరిణామం విజయ్కి అనుకోని వరంలాగా పరిణమించింది. చాలా థిన్ మెజారిటీతో, వేఫర్ థిన్ మెజారిటీతో, బోటాబోటి మెజారిటీతో ప్రస్తుతం టీవీకే ప్రభుత్వం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో అన్నా డిఎంకే నుంచి వచ్చినటువంటి చీలిక వర్గం మద్దతుతో దీని యొక్క సంఖ్య మెజారిటీ బలం 150కి చేరబోతుంది. సో చాలా పటిష్టంగా, చాలా సమర్థవంతంగా, స్థిరంగా పార్టీ ప్రభుత్వాన్ని నడిపే దిశగా విజయ్కి అవకాశం ఉండబోతుంది. సో ఆ నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు విజయ్ ఈ ఏఐడిఎంకే చీలిక వర్గం నేత షణ్ముగంను కూడా కలవబోతున్నట్టుగా సమాచారం వస్తుంది. సో నిన్నటి నుంచి మనం చూస్తున్నాం, విపక్ష నాయకులందరినీ కూడా విజయ్ కలుస్తున్నారు. సో ఈ రోజు కూడా వీసీకే అధినేత తిరుమావలని, అలాగే 2 గంటలకు షణ్ముగన్ను కూడా కలవబోతున్నట్టుగా మనకు సమాచారం వస్తుంది. సో మొత్తానికి జరుగుతున్నటువంటి పరిణామాలు ఖచ్చితంగా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు కూడా విజయ్కి అనుకూలంగా ఉంది. విజయ్ని ముఖ్యమంత్రిగా చూడాలని తమిళనాడు ప్రజలు అనుకుంటున్నారు. కాబట్టి ఆ దిశగానే తాము నిర్ణయం తీసుకుంటున్నట్టుగా టీవీకే ఈ అన్నా డిఎంకే చీలిక వర్గం నాయకుడు షణ్ముగం ప్రకటించారు. నిజానికి అన్నా డిఎంకే ప్రభుత్వం ఏర్పాటు చేస్తే దానికి బయట నుంచి మద్దతు చేయాలని, డిఎంకే నుంచి మద్దతు తీసుకోవాలనేటువంటి ప్రపోజల్స్ వచ్చాయి. కానీ ఒకవేళ అదే కనుక జరిగితే తమ ఫౌండింగ్ ప్రిన్సిపల్స్కు ఏ సిద్ధాంతాలపైన అయితే పార్టీని పెట్టామో ఆ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా వ్యవహరించినట్టు అవుతుంది. అందుకే ఆ ప్రతిపాదన తాము వ్యతిరేకించినట్టుగా షణ్ముగం మీడియాతో వెల్లడించినటువంటి పరిస్థితి. సో మొత్తానికి మనం చూస్తున్నాం, ఈ మొత్తం అనేక నాటకీయ పరిణామాలు జరుగుతున్నటువంటి సమయంలోనే ఈ అన్నా డిఎంకే చీలిక వర్గం పుదుచ్చేరిలోని ఒక రిసార్టులో బస్ చేసి విజయ్కి మద్దతు ఇచ్చేటువంటి ప్రయత్నం చేసినటువంటి సందర్భం మనం చూసాం. కానీ ఈ లోపే చిన్న పార్టీలు, లెఫ్ట్, వీసీకే లాంటి పార్టీలు మద్దతు ఇచ్చినటువంటి నేపథ్యంలో విజయ్ ఎట్టకేలకు 4-5 రోజుల సస్పెన్స్ తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సో తాజాగా
అన్నా డిఎంకేలో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలన్నీ కూడా విజయ్కి ఒక వరంలాగా పరిణమించినటువంటి పరిస్థితి. సో ప్రస్తుతానికి అన్నా డిఎంకే వద్ద 47 మంది ఎమ్మెల్యేల బలం ఉంటే 30 మంది షణ్ముగం వెనకాల ఉన్నారు. సో ఇంకా ఇద్దరు కనుక వస్తే 2/3 మెజార్టీతో ఈజీగా డిఫెక్షన్ తప్పించుకునేటువంటి అవకాశం ఉంది. ఎలాంటి అనర్హత లేకుండా ఈ చీలిక వర్గం 2/3 వర్గం టీవీకేలో విలీనం అయ్యేందుకు కూడా అవకాశం ఉంటుంది. కానీ షణ్ముగం ప్రకటన బట్టి చూస్తే తాము ఏఐడిఎంకే నుంచి హోల్ సపోర్ట్ చేయాలనుకుంటున్నాం, ఏఐడిఎంకేను తాము పూర్తిగా దాన్ని రివైవ్ చేయాలనేటువంటి ఉద్దేశంతోనే సపోర్ట్ చేస్తున్నాం, ప్రజా తీర్పుకు అనుగుణంగా సపోర్ట్ చేసుకున్నామని చెప్తున్నారు, చీలికగా భావించొద్దని చెప్తున్నారు. సో రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి పరిణామాలు జరుగుతాయనేది మనం చూడాల్సి ఉంది. హరి. రైట్ వెంకటేష్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.